అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. ఈరోజు తెలుగుదేశం పార్టీ 34 సీట్లతో రెండవ లిస్టును రిలీజ్ చేసింది. ఇంతకీ ఈ రెండో లిస్టులో ఎవరెవరు గెలవబోతున్నారు? ఏ ఏ స్థానాల్లో టీడీపీ స్ట్రాంగ్గా ఉంది? ఏ ఏ స్థానాల్ని ఓడిపోవటానికి ఛాన్సెస్ ఉన్నాయి అనేది మనం ఒకసారి చూద్దాం. టోటల్గా 34 సీట్లలో టీడీపీ యొక్క బలాబలాలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఈరోజు టీడీపీ ప్రకటించిన 30 స్థానాలలో ఏ ఏ స్థానాల్లో టీడీపీ గెలవబోతుంది అనేది మనం ఒకసారి చూద్దాం. మొట్టమొదటిగా చూస్తే శ్రీకాకుళం నుంచి నరసన్నపేట నియోజకవర్గం నుంచి బగ్గు రమణమూర్తి ఎవరైతే ఉన్నారో ఆయన్ని టీడీపీ అభ్యర్థిగా ప్రకటించింది టీడీపీ అధిష్టానం. బట్ ఇక్కడ చూస్తే మాత్రం నరసన్నపేట కీన్ కంటెస్ట్గా ఉండబోతుంది. ఎవరైతే ఇక్కడ బగ్గు రమణమూర్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడ కీన్ కంటెస్ట్ అంటే హోరాహోరీ తప్పని పరిస్థితి, ఇక్కడ గెలిచే అవకాశం ఉండదు అన్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే విశాఖపట్నం గాజువాక నుంచి పల్లా శ్రీనివాసరావు ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు తెలుగుదేశం తరపున. ఆయన ఇక్కడ పల్లా శ్రీనివాసరావు తెలుగుదేశం నుంచి గెలుస్తారు. నెక్స్ట్ మనం చూసినట్టయితే అనకాపల్లి పార్లమెంటు స్థానంలో ఉన్న చోడవరం ఉంది. ఇక్కడ చోడవరం నుంచి KSNS రాజు ఎవరైతే ఉన్నారో ఆయన పోటీ చేస్తారు అని చెప్పి టీడీపీ అధిష్టానం ఈరోజు చెప్పింది. ఆయన ఇక్కడి నుంచి గెలిచే అవకాశం ఉంది. నెక్స్ట్ మనం చూస్తే అనకాపల్లి పార్లమెంటు స్థానంలోని మాడుగుల నుంచి పైల ప్రసాద్ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. బట్ పైల ప్రసాద్ ఎవరైతే పోటీ చేస్తున్నారో ఆయనకి మాడుగుల నుంచి గట్టి పోటీ వచ్చే అవకాశం ఉంది. ఆ గట్టి పోటీలోనూ ఆయన పైల ప్రసాద్ ఇక్కడి నుంచి ఓడిపోతాడు అని చెప్పి తెలుస్తోంది. నెక్స్ట్ మనం చూసినట్టయితే కాకినాడ పార్లమెంటు స్థానం నుంచి మనం చూసుకున్నట్టయితే పత్తిపాడు నుంచి కూడా అభ్యర్థిని ప్రకటించింది టీడీపీ. పత్తిపాడు నుంచి వరపుల సత్యప్రభ ఎవరైతే ఉన్నారో వరపుల రాజా సతీమణి అక్కడి నుంచి పోటీ చేస్తారు అని చెప్పారు. ఇక్కడ కీన్ కంటెస్ట్ ఓరాహోరీ తప్పని పరిస్థితి పత్తిపాడుకు సంబంధించి. అమలాపురం పార్లమెంటు స్థానం నుంచి మరొక అసెంబ్లీ నియోజకవర్గం రామచంద్రాపురం నుంచి వాసంశెట్టి సుభాష్ ఎవరైతే ఉన్నారో యూత్ లీడర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడి నుంచి పోటీ చేస్తారు అన్నట్టుగా చెప్తుంది. ఇక్కడి నుంచి వాసంశెట్టి సుభాష్ గట్టి అభ్యర్థి ఇక్కడి నుంచి. బట్ ఇది మాత్రం ఓరాహోరీ తప్పని పరిస్థితి, ఓరాహోరీ తప్పదు అన్నట్లు చెప్తున్నారు. నెక్స్ట్ చూస్తే రాజమండ్రి పార్లమెంట్ స్థానంలోనే ఉన్నటువంటి నియోజకవర్గం రాజమండ్రి రూరల్ నుంచి ఎవరైతే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉన్నారో ఆయన ఇక్కడి నుంచి 100% గెలుస్తారు అన్నట్టు తెలుస్తుంది. దాని తర్వాత మనం చూస్తే అరకు పార్లమెంట్ స్థానం నుంచి అరకు పార్లమెంట్లో ఉన్నటువంటి నియోజకవర్గం రామచంద్రాపురం ఏదైతే ఉందో ఇక్కడ మిరియాల శిరీష ఉన్నారు. మిరియాల శిరీష ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. మిరియాల శిరీష ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటది. గట్టి పోటీలో కూడా ఆమె ఇక్కడి నుంచి ఓడిపోయే అవకాశం ఉంది అని చెప్పి తెలుస్తోంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే రాజమండ్రి పార్లమెంటు పరిధిలో ఉన్న కొవ్వూరు, ఇది ఎస్సీ నియోజకవర్గం. ఇక్కడి నుంచి ముప్పిడి వెంకటేశ్వరరావు ఎవరైతే ఉన్నారో ఆయన అంతకు ముందు గోపాలపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఆయన ముప్పిడి వెంకటేశ్వరరావు ఇప్పుడు కొవ్వూరు నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయన ఇక్కడి నుంచి ఓరాహోరీ తప్పని పరిస్థితి, ఓరాహోరీలో ఆయన గెలిచే అవకాశం ఉంది అన్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఏలూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గం దెందులూరు నుంచి చింతమనేని ప్రభాకర్కి తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఇక్కడ టికెట్ ఇచ్చింది. ఇక్కడి నుంచి చింతమనేని ప్రభాకర్కి అబ్బయ్య చౌదరి రూపంలో గట్టి పోటీ ఉండొచ్చు ఇక్కడి నుంచి. అందుకే ఇది కూడా కీన్ కంటెస్ట్ గా ఉంది. నెక్స్ట్ రాజమండ్రి పార్లమెంట్ పరిధిలోని మరొక నియోజకవర్గం గోపాలపురం ఎస్సీ నియోజకవర్గం. ఇక్కడి నుంచి మద్దిపాటి వెంకటరాజు ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా టికెట్ తగ్గించుకున్నారు. అంతకుముందు చెప్పినట్టే మద్దిపాటి వెంకటరాజుకి ఇక్కడ టికెట్ వచ్చింది. బట్ ఇది ఎడ్జ్ ఉంది టీడీపీ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ మనం చూసినట్టయితే నరసరావుపేట పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి పెద్దకూరపాడు నుంచి మనం చూసుకున్నట్లయితే భాష్యం ప్రవీణ్ ఉన్నారు. భాష్యం డెవలపర్స్ చైర్మన్ గా ఉన్నారు. ఇతను యువకుడు, నారా లోకేష్ చాలా సన్నిహితుడు. ఈయన పెద్దకూరపాడు నుంచి భాష్యం ప్రవీణ్ ఎవరైతే ఉన్నారో ఆయనకి కీన్ కంటెస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే అటువైపు కూడా నంబూరి శంకర్రావు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా చాలా గట్టిగా అన్నాడు కాబట్టి అది కూడా కీన్ కంటెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది.
నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే గుంటూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి గుంటూరు వెస్ట్. ఉదయం నుంచి అందరూ ఈ అభ్యర్థి గురించి మాట్లాడుకుంటున్నారు. పిడుగురాళ్ల మాధవి ఎవరైతే ఉన్నారో ఆవిడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేయబోతున్నారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి విడదల రజనీ ఉన్నారు. విడదల రజనీ మంత్రిగా పనిచేస్తున్నారు. ఆవిడని తట్టుకోవాలంటే ఒక గట్టి క్యాండిడేట్ కోసం టీడీపీ చూస్తుంది. అక్కడి నుంచి ఒక రజక సామాజిక వర్గానికి చెందిన ఒక బీసీ మహిళని పిడుగురాళ్ల మాధవి అనే యువతని ఇక్కడి నుంచి టీడీపీ పోటీ చేస్తుంది. ఇక్కడ టీడీపీ గెలిచే అవకాశం ఉంది ఎడ్జ్ లో అని తెలుస్తుంది. నెక్స్ట్ మనం చూసినట్టయితే గుంటూరు ఈస్ట్ నుంచి మహమ్మద్ నజీర్ ఎవరైతే ఉన్నారో కీన్ కంటెస్ట్ గా ఉండే అవకాశం ఉంటుంది. బట్ కీన్ కంటెస్ట్ లో కూడా ఆయన గెలిచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే 2019లో కూడా మహమ్మద్ నజీర్ ఇక్కడ ముస్తఫా మీద పోటీ చేసి ఓడిపోయారు. బట్ ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితి లేదు. ఇక్కడ మహమ్మద్ నజీర్ గెలుస్తాడు అని చెప్పి తెలుస్తుంది. నెక్స్ట్ మనం చూసినట్టయితే గురజాల్లో ఎరపతినేని శ్రీనివాసరావు ఎవరైతే ఉన్నారో టీడీపీ సీనియర్ నాయకులు ఎరపతినేని శ్రీనివాసరావు పోటీలో ఉన్నారు. ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది టీడీపీ. ఇక్కడి నుంచి కాసు మహేష్ రెడ్డి వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేస్తారన్నట్టు తెలుస్తుంది. బట్ ఇక్కడ మాత్రం ఎరపతినేని శ్రీనివాసరావుకి కీన్ కంటెస్ట్ అయ్యే అవకాశం ఉంది అన్నట్లు తెలుస్తుంది. నెక్స్ట్ చూస్తే నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఉన్న కందుకూరు నుంచి ఇంటూరు నాగేశ్వరరావు ఇక్కడ కీన్ కంటెస్ట్ ఓరాహోరీ తప్పని పరిస్థితి. అదేవిధంగా మార్కాపురం కూడా ఒంగోలు పార్లమెంట్ పరిధిలో ఉన్న మార్కాపురం కూడా ఇక్కడ కందుల నారాయణ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు అన్నట్టు తెలుస్తుంది. ఇది కూడా కీన్ కంటెస్ట్ అయ్యే అవకాశం ఉంది, హోరాహోరీ తప్పని పరిస్థితి. నెక్స్ట్ ఒంగోలు పార్లమెంట్ పరిధిలో ఉన్న గిద్దలూరు నుంచి అశోక్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా హోరాహోరీ తప్పని పరిస్థితి. ఇక్కడ కీన్ కంటెస్ట్ గా ఉండబోతుంది అన్నట్లు తెలుస్తుంది. నెక్స్ట్ మనం చూసినట్టయితే నెల్లూరు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఆత్మకూరులో వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన ఆనం రామ్ నారాయణ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయనకి టికెట్ ఇచ్చింది టీడీపీ. ఇక్కడ నుంచి ఆనం రామ్ నారాయణ రెడ్డి ఇది కూడా హోరాహోరీ తప్పని పరిస్థితి అన్నట్లు తెలుస్తుంది. నెక్స్ట్ మనం చూసినట్టయితే నెల్లూరు పార్లమెంటు పరిధిలోని ఉన్న కొవ్వూరు అసెంబ్లీ స్థానం. ఇక్కడ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి ఎవరైతే ఉన్నారో వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఉన్నారు. ఇక్కడ ఆవిడ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆవిడ ఇక్కడ టీడీపీ ఎడ్జ్ ఉంది, ఇక్కడ ఇది గెలిచే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ మనం చూసినట్టయితే తిరుపతి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి వెంకటగిరి నుంచి కోరకొండల లక్ష్మీప్రియ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఇక్కడ గెలిచే అవకాశం ఉంది. టీడీపీకి ఎడ్జ్ ఉంది వెంకటగిరిలో. దాని తర్వాత మనం చూసినట్టయితే కమలాపురం కడప పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి కమలాపురం నుంచి ఇక్కడ పుట్ట చైతన్య రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన పుట్ట నరసింహారెడ్డి తనయుడు ఇక్కడి నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్నాడు. బట్ ఇక్కడ ఓరాహోరీ తప్పని పరిస్థితి. ఓరాహోరీలో కూడా ఇక్కడ కమలాపురం నుంచి పుట్ట చైతన్య రెడ్డి ఓడిపోయే అవకాశం ఉంది అన్నట్లు తెలుస్తోంది. నెక్స్ట్ మనం చూసినట్టయితే కడప పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ప్రొద్దుటూరుకు సంబంధించి ఇక్కడ వరదరాజుల రెడ్డి ఎవరైతే ఉన్నారో టీడీపీ తరఫున ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నారు అభ్యర్థిగా. ఇక్కడ నుంచి టీడీపీ తరఫున అభ్యర్థిగా పోటీలో ఉండగా ఇది కీన్ కంటెస్ట్ అయ్యే అవకాశం ఉంది, హోరాహోరీ తప్పని పరిస్థితి ఉంది. నెక్స్ట్ చూస్తే నంద్యాల నుంచి నంద్యాల పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి నందికొట్కూర్ ఎస్సీ నియోజకవర్గం. ఇక్కడి నుంచి జిట్ట జయసూరి ఎవరైతే ఉన్నారో టీడీపీ తరపున పోటీ చేయబోతున్నారు. ఆయనకి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. బట్ ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే టీడీపీ ఇక్కడ ఈ సీట్ ని కోల్పోయే అవకాశం ఉంది అన్నట్లు తెలుస్తోంది. నెక్స్ట్ చూస్తే కర్నూలు చూస్తున్నట్లయితే కర్నూలు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెన్గూర్ ఇక్కడి నుంచి జయనాగేశ్వర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన టీడీపీ అభ్యర్థిగా గెలిచే అవకాశం ఉంటుంది, ఆయనే గెలుస్తారు. నెక్స్ట్ చూస్తే కర్నూలు పార్లమెంట్ పరిధిలోనే మరొక నియోజకవర్గం మంత్రాలయం నుంచి రాఘవేందర్ రెడ్డి ఇక్కడ నుంచి పోటీలో ఉన్నారు. రాఘవేందర్ రెడ్డికి హోరాహోరీ తప్పని పరిస్థితి ఉంది ఈ యొక్క నియోజకవర్గంలో. నెక్స్ట్ చూస్తే హిందూపూర్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి పుట్టపర్తికి సంబంధించి మనం చూస్తే ఇక్కడ పల్లె సింధూరారెడ్డి ఎవరైతే ఉన్నారో పల్లె రఘునాథ్ రెడ్డి యొక్క కోడలు పల్లె సింధూరారెడ్డి ఆవిడ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. ఆవిడ కూడా హోరాహోరీ తప్పని పరిస్థితి ఉంది. నెక్స్ట్ హిందూపూర్ పార్లమెంట్ పరిధిలోనే మరొక నియోజకవర్గం మనం చూసుకున్నట్టే కదిరి నుంచి కందికుంట యశోదాదేవి ఎవరైతే ఉన్నారో ఆవిడ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కదిరి నుంచి
కంది కందికుంట యశోదాదేవి ఇక్కడి నుంచి గెలుస్తారు, విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ చూస్తున్నట్టయితే రాజంపేట పార్లమెంట్ పరిధిలో ఉన్న మదనపల్లి నుంచి షాజహాన్ బాషా ఇక్కడ నుంచి పోటీలో ఉన్నారు. షాజహాన్ బాషాకి ఇక్కడ కీన్ కంటెస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ హోరాహోరీ తప్పని పరిస్థితి ఉంది. పొంగనూరు ఇక్కడ నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ చూస్తే చల్లా రామచంద్రారెడ్డి బాబు ఇక్కడ నుంచి పోటీ చేస్తారు. బట్ ఈ సీట్ మాత్రం టీడీపీ ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ చూస్తే చిత్తూరు జిల్లా చంద్రగిరి చూస్తే పులివర్తి నాని ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. పులివర్తి నానికి ఇక్కడ కీన్ కంటెస్ట్ అయ్యే అవకాశం ఉంది. హోరాహోరీ తప్పని పరిస్థితి. నెక్స్ట్ మనం చూసినట్లయితే తిరుపతి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి శ్రీకాళహస్తి ఇక్కడ నుంచి బీజేపీ ఏదైతే ఉందో బీజేపీ ఇక్కడ నుంచి ఈ యొక్క సీట్ కోరుకుంది. బట్ ఇక్కడ నుంచి చూస్తే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తనయుడు ఇక్కడ నుంచి పోటీ చేస్తారు, గెలుస్తారు కూడా. నెక్స్ట్ చూసుకున్నట్టయితే తిరుపతి పార్లమెంట్ పరిధిలోని మరొక అసెంబ్లీ నియోజకవర్గం సత్యవేడు ఇది ఎస్సీ నియోజకవర్గం. ఇక్కడి నుంచి కోనేటి ఆదిమూలం ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడి నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. బట్ ఈ సీట్ మాత్రం టీడీపీ ఓడిపోబోతోంది అన్నట్లు తెలుస్తుంది. నెక్స్ట్ చూస్తే చిత్తూరు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి మరొక అసెంబ్లీ నియోజకవర్గం పూతలపట్టు ఇది ఎస్సీ నియోజకవర్గం. ఇక్కడ నుంచి కె మురళీమోహన్ ఇక్కడ నుంచి పోటీ చేయబోతున్నారు అన్నట్లు తెలుస్తుంది. కె మురళీమోహన్ కి టీడీపీ టికెట్ ఇచ్చింది. బట్ ఇప్పుడు చూస్తే మాత్రం ఇక్కడ ఈ సీటు కూడా టీడీపీ కోల్పోబోతుంది. టోటల్ గా మనం చూసుకున్నట్టయితే మొత్తం 34 స్థానాల్లో మొత్తం ఎన్ని స్థానాలు గెలిచే అవకాశం ఉంది, ఎన్ని కీన్ కంటెస్ట్ ఉంది అనేది మనం ఒకసారి చూద్దాం. మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఈ రోజు ప్రకటించిన 34 స్థానాలలో టీడీపీ 10 గెలవబోతుంది. టీడీపీ 10 గెలవబోతుంది. దాంతోపాటు 7 ఓడిపోబోతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే టైట్ ఫైట్ 17 కీన్ కంటెస్ట్ టైట్ ఫైట్ 17 ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. టోటల్గా చూస్తే ఇప్పటి వరకు అంటే ఈ రోజు ప్రకటించిన 34 స్థానాలలో ఎన్ని స్థానాలలో టీడీపీ గెలబోతుంది, ఎన్ని ఓడిపోబోతుంది, అదేవిధంగా ఎన్ని స్థానాల్లో కీన్ కంటెస్ట్ అయ్యే అవకాశం ఉన్నది అనేది ఈ విధంగా తెలుస్తుంది. ఈ నెల 16వ తారీఖున వైసీపీకి సంబంధించి లిస్టు కూడా రాబోతున్నాయి. దానికి సంబంధించి ఎలాంటి అభ్యర్థుల్ని వైసీపీ పెట్టబోతుంది అక్కడ టీడీపీకి వ్యతిరేకంగా అనేది తెలుస్తుంది. దాని తర్వాత ఈ యొక్క ఇరువురు బలాబలాలను బట్టి ఇంకా టీడీపీకి గెలిచే అవకాశం ఉంటుందా లేకపోతే కొన్ని స్థానాలను కోల్పోయే అవకాశం ఉంటుందా అనేది తెలియాలంటే 16 వరకు మనం వెయిట్ చేయాల్సిందే.